ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నానండి. అనేక మంది మరలా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏంటంటే, నా జీవితంలోని ఎందుకు కార్యం జరగట్లేదు? అందరి జీవితంలోనే కార్యం జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు అన్న ప్రశ్న వేస్తున్నారు. అయితే దానికి సమాధానము మీ దగ్గరే ఉంది. అంటే దేవుని శక్తి ఎంత గొప్పదో మనం ఎప్పుడైతే గ్రహించామో ఆ సమయాన దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను కూడా మనము గుర్తించలేము. అనేక సార్లు మనము చూస్తూ ఉంటాము, అందరూ పొందుకుంటున్న దాన్ని చూసి మనం అడుగుతున్నది మనం పొందుకోకపోతే ఏమనుకుంటాము? దేవునికి శక్తి లేదు అని చెప్పి కొంతమంది తీర్పు తీరుస్తారు. దేవునికి శక్తి లేదు, దేవునికి శక్తి ఉంటే ఇప్పటి వరకు నన్ను ఎందుకు వెయిట్ చేపిస్తాడు అన్నట్టు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఒకటి గ్రహించండి, దేవునికి శక్తి లేదు అనడానికి మనిషిగా సృష్టింపబడిన మనము ఎవరము అనడానికి? సో దేవుని శక్తిని మనం ఎప్పుడైతే కించపరుస్తూ ఉంటామో, దేవుని శక్తిని ఎప్పుడైతే తక్కువ చూపు చూస్తూ ఉంటామో ఆ సమయంలోనే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు కానీ, మనము అడిగిన కొన్ని విషయాలు కానీ అవి జరగకుండా మన జీవితంలోని నిలిపివేయబడుతున్నాయి. ఈరోజు జరగట్లేదు అని చెప్పి దేవుడిని ఊరికే బాధ పెట్టేవారుగా కాకుండా దేవుని శక్తి వైపు చూడడం మనము నేర్చుకోవాలి. అంటే దేవుని శక్తి ఎంత గొప్పదో దానిని మొదటిగా మనము చూడాలి. నిజంగా ఆలోచించండి, భూమి ప్రారంభమైనప్పటి నుంచి, అంటే సృష్టి ఆరంభము నుండి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు హిస్టరీ కూడా ప్రూవ్ చేస్తుంది. కావాలంటే ఇశ్రాయేల్కి వెళ్ళి చూడండి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో వింతలు మనం చూడొచ్చు. బైబిల్లోని ఏవైతే లిఖింపబడ్డాయో ప్రతి ఒక్కటి కూడా మనకి కంటికి కట్టినట్టు మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ లోకం ఏమంటుంది? సైన్స్ అని చెప్పి సైన్స్ వెంటబడుతున్నారు. కానీ మనము నిజంగా ఆలోచిస్తే ఈ సృష్టి ఎలా సృష్టింపబడ్డది? నిజంగా దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి మనము మన విశ్వాసాన్ని మనము వాక్యము చదవడము ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మనల్ని మనము బలపరుచుకోవాలి. అంతే తప్ప ఇది ఏది చేయకుండా జస్ట్ ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని అలాగా ఏది చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని మీద ఆధారపడకుండా మళ్ళీ రివర్స్ దేవునికి ప్రశ్నలు వేస్తూ, అసలు నువ్వు ఉన్నావా, నువ్వు చేస్తావా అన్నట్టు రివర్స్ దేవుడికి ప్రశ్నలు వేస్తే, ఏ తండ్రికైనా, ఈ లోకపు తండ్రులకి మనం రివర్స్ ప్రశ్న వేస్తే, అన్నీ చేసిన తర్వాత కూడా రివర్స్ ప్రశ్న వేస్తే వారికి సంతోషం ఉంటుందా? తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అంతగా ప్రతిదినము మనల్ని పోషిస్తూ వెళ్తున్న ఆ తల్లిదండ్రులని మనము రివర్స్ ప్రశ్న వేస్తే, మీరేం చేశారు నాకు అన్నట్టు మనం ఒకవేళ ప్రశ్న వేస్తే ఎవరికన్నా సంతోషం ఉంటుందా? ఎవరికన్నా ఇంకొకటి ఇవ్వాలి, వీళ్ళకి ఇంకొక గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టన్నా అనిపిస్తుందా? అనిపించదు. మానవులైన మానవ తల్లిదండ్రులే అలాగా ఆలోచిస్తే, సమస్తాన్ని సృష్టించిన దేవుడు అన్నిటినీ చేసిన తర్వాత కూడా నీ జీవితంలో ఒక చిన్న కార్యం జరగకపోతే అసలు దేవుడు ఉన్నాడా అని చెప్పి మనము ప్రశ్న వేస్తే ఆయన బాధపడ్డా? ఖచ్చితంగా బాధపడతాడు. ఆయన అన్నిటినీ సృష్టించాడు. కీర్తనలు 8వ అధ్యాయం మీరు ఒకసారి చదివితే ఏవేవి దేవుడు చేశాడో మీకు అర్థమవుతుంది. కీర్తనలు 8వ అధ్యాయం 1వ వచనం నుండి, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవొక దుర్గమును స్థాపించున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు.
నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవి ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఇక్కడ చూస్తే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. సమస్తాన్ని సృష్టించిన తర్వాత కూడా నీకు వాగ్దానము చేయడమే గొప్ప విషయము. ఎందుకంటే సూర్యుడిని, చంద్రుడిని చూడండి, ఎంత పెద్ద, అవి యాక్చువల్లీ ఒక ప్లానెట్స్ అని చెప్పి పిలుస్తాం మనం కదా. చంద్రుడు కూడా ఒక ప్లానెట్ అన్నట్టు, అంటే ఈ భూమి చుట్టూ తిరుగుతున్నాడు చంద్రుడు. నక్షత్రాలు మనం చూస్తే ఎంతో పెద్దవి నక్షత్రాలు. ఇంత గొప్ప సృష్టిలోని ఎన్నో యూనివర్సెస్ ఉన్నాయి బయట, మనం చూడలేం. కానీ మనకి స్టార్స్ ఎంతో చిన్న చిన్నగా కనిపిస్తాయి, కానీ అవి ఎంతో పెద్దవి. ఇంత పెద్ద సృష్టిలోని, ఈ భూమిలోని దేవుడు ఒక మనిషి అయిన మనలను దేవుడు ఈరోజు పట్టుకున్నాడంటే, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఎంతో గొప్ప విషయం. ఆయన ప్రేమించి సృష్టించుకున్నాడు. ఇంగ్లీష్లో మనం చూస్తే, నీవు, ఇక్కడ తెలుగులో నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అని ఉంది కదా. ఇంగ్లీష్లో ఏముందంటే, యు ఆర్ సో మైండ్ఫుల్, అంటే ఆయన ఆలోచించేదంతా నీకోసమే. ఇంత గొప్ప తండ్రిని పెట్టుకొని మనము ఎంతో అనుమానిస్తూ ఉంటాము కొన్నిసార్లు. ఈ విధమైనది దేవుడు ప్రోత్సహించాడు కదండి. ఆయన ఎంతో మైండ్ఫుల్గా ఉన్నాడంట. అంటే ఆయన ఆలోచనలన్నిటిలోని దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడంట. మనం ఎప్పుడైతే ఆయన శక్తి వైపు చూస్తామో, ఆయన చేయగలిగే కార్యాల వైపు మనం చూస్తామో, మన దృష్టి ఆయన కార్యాల మీద ఉంటాయో, ఆయన శక్తి మీద ఉంటుందో, ఆ సమయంలోనే మన జీవితంలో మనం విజయం చూస్తాము. మనంతటా మనము దేవుని శక్తిని తగ్గిస్తూ ఉంటే, దేవుని శక్తిని నమ్మకుండా మనంతటా మనం ఉంటే దేవుడు కార్యం చేయలేడు. ఎందుకంటే నీ అవిశ్వాసాన్ని బట్టే అది జరగలేదు. 12 సంవత్సరాలుగా రక్తస్రావము గల స్త్రీ ఎప్పుడైతే యేసయ్య కొంగు అంచును పట్టుకుందో తను స్వస్థత పొందింది. అప్పుడు యేసయ్య ఏమంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చెప్పి యేసయ్య అంటాడు. అఫ్కోర్స్ అది ఆయన శక్తి, అది దేవుని శక్తి వల్ల అయ్యింది. అక్కడ రాయబడి ఉంటుంది ఏమని, ఆయనలో నుండి శక్తి వెళ్ళడము ఆయన గ్రహించి ఆయన ఆగాడు అని చెప్పి మత్తయి సువార్తలో ఉంది. అయితే ఆ రోజు దేవుడు ఏమన్నాడు ఆ అమ్మాయితోటి, ఆ స్త్రీతోటి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను అని అంటాడు. అంటే నీ విశ్వాసము గొప్పది, దానిని బట్టి నీకు జరిగింది. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము ల్యాక్ అవుతుంది ఎక్కడ, మనము కొదువుగా ఉన్నది ఎక్కడ, విశ్వాసంలోని. దాంట్లోనే ఎప్పుడైతే మనము కొదువుగా ఉంటామో ఆ సమయంలోని మనము దేవుని కార్యాన్ని చూడలేము. మనకి అది ఒక పెద్ద కొండలాగా, పెద్ద భారంలాగా కనిపించవచ్చు. కానీ విశ్వసించి చూడండి, విశ్వసించినట్ల మనము నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటామో. వాక్యం ఉంది కదా, విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పి. నిజంగా ఎంత అలజడిగా ఉన్న పరిస్థితి, దేవుని మాట మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆ సమయంలోని ఎక్కడా లేని నెమ్మది, ఎక్కడ లేని సమాధానము మనకి కలుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు ఎంతో మన కోసం ఆలోచిస్తున్నాడు. మనమే దేవుని కోసం ఆలోచించట్లేదు, మనమే ఆయన శక్తి వైపు చూడట్లేదు. అందుకే కార్యం ఆలస్యం అవుతుంది, కార్యం జరగట్లేదు. అందుకే మన జీవితంలోని మనము ఎదుగుదల చూడలేకపోతున్నాం. ఎప్పుడు మన జీవితంలో ఎదుగుదల చూడగలుగుతామో మనం ఎప్పుడైతే దేవుని శక్తి వైపు చూస్తామో, దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో అప్పుడు మనము అసలైన కార్యాలను మన జీవితంలోని చేకూర్చుకునేది. సో ఈ రోజు నుంచి మన నడవడికలోని మనం సరి చేసుకుందాం. దేవ నాకు శక్తిని దయచే అని చెప్పి దేవుని శక్తిని కోరండి. ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. ఆయన మీకోసమే ఆలోచిస్తున్నాడు. గుర్తుంచుకోండి, మీకోసమే ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచనలంతట్లోని మీరే ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి ఆయనను అనుమానించక ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా మన జీవితాల్లో మనము ముందుకెళ్దాం. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.